నీ ఇకలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ చూస్తే నా సోకు నీకు రాస్తే ఎవర్రా మీరు? శృతి 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 అనుకుంటా అని పిల్లల్ని కిడ్నాప్ చేయడం చాలా కష్టం. మేడంకి ఫోన్ చేసి చెప్తాను. హలో, ఎక్కడున్నారు? మేడం, మీరు చెప్పినట్టే పాపని కిడ్నాప్ చేశాను. ఇప్పుడు మా దగ్గరే ఉంది. మంచిది, నేను చెప్పే వరకు పాపని కారులోనే తిప్పుతూ ఉండండి. సరే మేడం. రే, పాపని బాగా చూసుకోండి. ఒంటి మీద చిన్న గీత కూడా పడకూడదు. చాక్లెట్లు, ఐస్ క్రీంలు ఏమి కావాలంటే అది కొనివ్వండి. పాప అస్సలు ఏడవకూడదు. నేను చెప్పే వరకు పాప ఎవ్వరికీ కనబడకూడదు. అలాగే మేడం, బాగా చూసుకుంటాను. సరే, నేను మళ్ళీ ఫోన్ చేసి ఏం చెయ్యాలో, పాపని ఎక్కడ డ్రాప్ చెయ్యాలో చెప్తాను. అప్పటి వరకు మీరు ఎవ్వరికీ దొరకకూడదు. ఓకే మేడం, ఓకే మేడం. ఓకే. నీలా, వస్తున్నాను మేడం. మేడం, హలో మేడం, శృతి ఇంకా స్కూల్కి రాలేదు మేడం. ఏంటి, పాప ఇంకా స్కూల్కి రాలేదా? అవును మేడం, ఇంకా రాలేదు. నో, ఐ థింక్ దర్ ఇస్ అ మిస్టేక్. బయలుదేరి చాలాసేపు అయింది, ఎప్పుడో వచ్చేసి ఉండాలి. ఒకసారి మీరు క్లాస్ రూమ్లో చెక్ చేయండి. ఇప్పుడే క్లాస్ రూమ్ నుంచి వచ్చాను మేడం, ఇంకా రాలేదు. ఈరోజు ఎగ్జామ్ ఉంది, తప్పకుండా రావాలి. ఒకవేళ రాలేదంటే మాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా మేడం. వాళ్ళ నాన్నగారే తీసుకుని బయలుదేరారండి. సరే, ఒకసారి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఓకే మేడం. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? స్కూల్కి తీసుకెళ్లొద్దని ఆయనతో చెప్పాను. నా మాట వినకుండా తీసుకెళ్లారు. ఇప్పుడు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది, ఎగ్జామ్ కి టైం అవుతుంది, పాప ఇంకా రాలేదేంటని.
వెళ్ళకపోవడం ఏంటమ్మా? అదే కదా నేను చెప్తున్నాను. దానికి ఎగ్జామ్ పెట్టుకొని స్కూల్కి తీసుకెళ్లకుండా కూతురుతో ఎక్కడ ఊరేగుతున్నారు? పాప ఈరోజు స్కూల్కి వెళ్లకుండా బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళారమ్మా. ఇలా చేస్తారనే వద్దన్నాను. చేతులారా కూతుర్ని చెడగొడుతున్నారు. అలా అంటావేంటమ్మా? చదువు విషయంలో అల్లుడు గారు అశ్రద్ధ చేయరమ్మా. మరెందుకు స్కూల్కి తీసుకెళ్లలేదు? ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఫోన్ చేసి అడగండి. సరేనమ్మా, ఫోన్ చేస్తాను గాని నువ్వేం కంగారు పడకు. హలో, అల్లుడు గారు చెప్పండి మావయ్య గారు. శృతి ఇంకా రాలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మీరింకా స్కూల్కి వెళ్ళలేదా? మావయ్య గారు, అది ఏమైంది అల్లుడు గారు? ఇంకా స్కూల్కి వెళ్లకుండా ఏం చేస్తున్నారు? చెప్తా మావయ్య గారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, నేను చెప్పేది వినండి. మళ్ళీ చేయడం ఏంటి? ఏమైందోనని అక్షర కంగారు పడుతోంది. అసలు ఎక్కడున్నారు మీరు? ఇంకా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? మావయ్య గారు, ఏమైందంటే స్కూల్కి వెళ్ళే దారిలో పాప ఐస్ క్రీమ్ అడిగింది. నేను తన కారులో కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళాను. కానీ నేను తిరిగి వచ్చి చూస్తే పాప కారులో కనిపించలేదు మావయ్య గారు. పాప కారులో లేదా? ఏమంటున్నారు అల్లుడు గారు? ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలియడం లేదు మావయ్య గారు. అన్ని చోట్ల వెతికారు కానీ ఎక్కడా కనిపించట్లేదు మావయ్య గారు. కనిపించకపోవడం ఏంటి? చిన్న పిల్ల ఎక్కడికి వెళుతుంది? అయినా కారులో ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళారు? ఏమైందో ఏంటో భయంగా ఉంది అల్లుడు గారు. మావయ్య గారు, నేను వెతుకుతూనే ఉన్నారు మావయ్య గారు. ఎక్కడ ఉంటుంది మావయ్య గారు? నేను వెతికి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను మావయ్య. అది కాదు అల్లుడు గారు. ఇవ్వండి ఒకసారి. నా పాప ఎక్కడా? తెలీదు అక్షర, అంతా వెతుకుతూనే ఉన్నారు. కారులోనే ఉంది. ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసరికి కనిపించకుండా పోయింది. ఆపండి. పాపని జాగ్రత్తగా స్కూల్ దగ్గర దించడం చేత కాదు, కబుర్లో చెప్తున్నారు. అది కాదు అక్షర. ఏది కాదు? ఇలాంటిదేదో జరుగుతుందని నేను లేకపోతే నీలానో పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పాను. కానీ నా మాట వినలేదు. ఎక్కడో మీ లోకంలో మీరుండి పాపని పొట్టించుకోకుండా వదిలేశారు. నేనే వదిలేదు అక్షర. ఐస్ క్రీమ్ అడిగితే తీసుకురావడానికి వెళ్ళాను. ఇంతలో ఏమైంది? నా పాప ఎక్కడుంది? నా పాప నాకు కావాలి. ఎక్కడో ఉంటుంది అక్షర, దొరుకుతుంది. నేను తీసుకొస్తాను అక్షర. మీరేం చేస్తారో నాకు తెలీదు. రోజు శృతి స్కూల్ కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినట్టే ఈ రోజు కూడా రావాలి. పాప లేకుండా ఇంట్లో అడుగు పెడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఈ డ్రామాలన్నీ వద్దు. మీ ఏడుపులు నా కూతుర్ని తిరిగి ఇంటికి తీసుకురావు. వెళ్ళి వెతకండి. అక్షర, పాప వచ్చేస్తుందమ్మా. నువ్వు కంగారు పడకమ్మా. వెనక్కి చూడరా, ఎవరో ఒక అమ్మాయి మననే ఫాలో చేస్తుంది. తొందరగా పోనీ.
శృతి ఎక్కడికి వెళ్ళిపోయావు శృతి? హలో కమిషనర్ గారు, నేను అక్షరాన్ని మాట్లాడుతున్నాను. పాప ఫోటో పంపించాను, చూశారు కదా? వాళ్ళ నాన్నతో స్కూల్కి వెళ్తూ ఐస్ క్రీమ్ కోసం వెళ్ళి వాళ్ళ నాన్న తిరిగి వచ్చేసరికి పాప కారులో లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారో లేకపోతే పాపే కారు దగ్గర ఎక్కడికైనా వెళ్ళిపోయిందో ఏం అర్థం కావడం లేదు. పాప దొరికే లోపే నీ మొగుడికి నువ్వు శాశ్వతంగా దూరం కావాలి. అప్పుడే కదా నేననుకున్నది జరుగుతుంది. నాకు చాలా భయంగా ఉంది కమిషనర్ గారు. పాపకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అన్ని స్టేషన్లకి పాప ఫోటో పంపించండి, సిటీ మొత్తం వెతికించండి. 1 గంటలో నా కూతురు నా దగ్గరకు రావాలి. ప్లీజ్. ఇదంతా మీ వల్లే నాన్న. పాపని తీసుకెళ్ళొద్దని ఆయనకి చెప్పాను. నా మాట విని ఆయన వెళ్లకుండా ఉండేవారు. మీరే మధ్యలో వచ్చి తీసుకెళ్ళమని చెప్పారు. ఇప్పుడు ఏమైందో చూసారా? నా కూతురికి ఏదైనా జరిగితే ఆయన తెచ్చిస్తారా, మీరు తెచ్చేస్తారా? అలా మాట్లాడకమ్మా. నా మనవరాలకి ఏం కాదు, క్షేమంగా తిరిగి వస్తుంది. రాకపోతే ఏంటి? ఇంకా మీ అల్లుడిని వెనకేసుకురాకండి. నా శృతిని ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి? నాకేం అర్థం కావట్లేదు. మేడం, ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఈ పాటికే ఫోన్ చేసిండే వాళ్ళు కదా సార్. ఐస్ క్రీమ్ కోసం అని దిగగానే పాప కూడా కారు దిగి దారి తప్పిపోయి ఉంటుంది. స్కూల్కి వెళ్లే దారిలో వెతికితే దొరికిపోతుంది మేడం. వెళ్ళి వెతుకుదాం పదండి మేడం. పద అత్తయ్య, రండి. నువ్వు రారా మేడం. సందీప్, పాపని లేకుండా రా. భయపడదు. మళ్ళీ నీ నాన్న దగ్గరికి మేమే తీసుకువెళ్తాం. నీకు ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాం. పర్వాలేదు, చెప్పు. నాకేం వద్దు. అంకుల్,
నాకు వాష్రూమ్ వస్తుంది. రే చూస్తావేంట్రా, తీసుకెళ్ళు. పర్వాలేదా? పర్వాలేదురా, చిన్నపిల్లకి బాత్రూమ్ వస్తే చూస్తావేంట్రా, తీసుకెళ్ళు. సరేరా. నువ్వెక్కడికి? అక్కడికి పో. పాప పారిపోతుందిరా, పట్టుకుండ్రా. పాప ఎటువైపు వెళ్ళిందిరా? రే రే, మీరు ఎదురు అటువైపు వెళ్ళండిరా. రే నువ్వు నాతో రా. ఊరంతా వెతికాం, అక్షరాలుడు కూడా వెతుకుతున్నారు. పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చాం, అయినా పాప దొరకలేదు. నా మనవరాలు ఎక్కడుందో, ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతోందో, మనవరాలు ఎక్కడుందో, ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతోందో. పాప దొరుకుతుందిలే సార్, మీరేం బాధపడకండి. పోనీ ఎవరైనా కిడ్నాప్ చేశారంటే అలా చేసుంటే ఫోన్ చేస్తుండేవారు కదా, అది కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మాధవ్? మీరేమీ బాధపడకండి సార్, అటువైపు వెళ్ళి వెతుకుతాం. జాగ్రత్త సార్. కన్నీళ్ళు నాకు కొత్తవే కాదు, అన్నీ నువ్విచ్చినవే. అయినా భరించానే గాని ఎప్పుడు ఎందుకు ఇలా చేసావని అడిగింది లేదు. ఎందుకంటే
నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? మంచైనా చెడైనా ఏం చేసినా కారణం నువ్వే. ఎవరికి రాకూడని బాధలు, కార్చకూడని కన్నీళ్లు కొన్నుంటాయి. ఇదిగో ఇప్పుడు నాకు వస్తున్న కన్నీళ్ళవి. బిడ్డ కోసం కన్నీళ్లు కార్చే పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. నా ప్రాణాన్ని తీసుకున్నా భరిస్తాను గాని నా ప్రాణం కంటే ఎక్కువైన నా బిడ్డని తీసుకుపోతే ఎలా భరించగలననుకున్నా? నా బిడ్డ నా దగ్గరకు వచ్చేలా చూడు. ఇంతకు మించి నిన్నేవీ కోరను.